కాలంలో చాలా మంది జంటలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఫెర్టిలిటీ కూడా ఒకటి. కానీ ఇది కేవలం అదృష్టం లేదా టైం మీద మాత్రమే ఆధారపడి కాదు. మన రోజువారీ అలవాట్లు, ఆలోచనలు, జీవనశైలి ఇవన్నీ కూడా దీనిపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. శరీరానికి సరైన ఇంధనం అంటే మంచి ఆహారం. మనం తినే ఫుడ్ నేరుగా హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి ప్లేట్లో రగ్గులుండాలి. ఆకుకూరలు, పండ్లు, గింజలు, గుడ్లు, పాలు ఇవి రెగ్యులర్గా ఉండాలి. బయట ఫుడ్, ఎక్కువ ఆయిల్, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గిస్తే శరీరం సహజంగా బలపడుతుంది. నీళ్లు ఎక్కువగా తాగడం చిన్న విషయం అనిపించినా చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎప్పుడూ టెన్షన్, ఆందోళనలో ఉంటే శరీరం సరైన విధంగా పనిచేయదు. కొంచెం టైం మీకోసం పెట్టండి. నడక, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకుంటే లోపల నుంచే మార్పు కనిపిస్తుంది. నిద్ర కూడా బాగా ఉండాలి. రాత్రి సరైన నిద్ర లేకపోతే హార్మోన్లు అసమతుల్యంగా మారతాయి. శరీర బరువు కూడా ఒక కీలక అంశం. చాలా ఎక్కువైనా చాలా తక్కువైనా సమస్యలు వస్తాయి. కాబట్టి సమతుల్యం అవసరం. ప్రతిరోజు కొద్దిసేపైనా శారీరక శ్రమ ఉండాలి. లిఫ్ట్ బదులు మెట్లెక్కడం లాంటి చిన్న మార్పులు కూడా ఉపయోగపడతాయి. పురుషుల ఆరోగ్యం కూడా ఇక్కడ సమానంగా ముఖ్యం. స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువగా వేడి వాతావరణం ఇవన్నీ వీర్య నాణ్యతపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ అలవాట్లను తగ్గించడం, పూర్తిగా మానేయడం మంచిది. మహిళల్లో శరీరం ఇచ్చే సిగ్నల్స్ ను గమనించడం చాలా అవసరం. సైకిల్ రెగ్యులర్ గా ఉందా, ఏవైనా మార్పులున్నాయనే విషయాలు పట్టించుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవడం ఆలస్యం చేయకూడదు.